మీరు ఎక్కువ డెబ్యూ డైరెక్టర్స్‌తోనే చేస్తున్నారు. హ్మ్. బ్యాక్ టు బ్యాక్ ఆళ్ళతోనే చేస్తున్నారు. లైక్ మీకు శ్రీకాంత్ అడ్డాల గారు లాంటోళ్ళు కూడా చాలా మంది కథలు చెప్పుకున్నారు. అన్నీ ఉన్నాయి. హ్మ్. బట్ ఎందుకు డెబ్యూ డైరెక్టర్స్‌తోనే ఎక్కువ వెళ్తున్నారు? మీ హ్మ్. లైనప్ అంతా ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్స్‌తోనే ఎక్కువుంది బేసిక్‌గా. అంటే వాళ్ళతో చేయాలి, వీళ్ళతో చేయాలి అనకూడదని అదేం లేదు రాజ్ బ్రో. నాకు డెబ్యూ డైరెక్టర్స్‌తో చేయడం నాకిష్టం. నాకెందుకో యాస్ మచ్ యాస్ డెబ్యూ డైరెక్టర్స్ కొత్త వాళ్ళు ఇంకా ఇండస్ట్రీకి రావాలి. నాకు వీలైనంత మందిని నా ద్వారా ఇంట్రొడ్యూస్ చేయాలి. నాకు వీలైనంత. అండ్ కొత్త డైరెక్టర్ గదా! కొత్త సినిమా ఒక కథ రాసుకొచ్చాడు. ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా? చేయలేడా? చేయగలడా? అనే భయం నాకు లేదు. ఇందాకే చెప్పాను గదా! ఈ మార్కెటు నా ఆ జోన్‌లో లేను నేను. మంచి సినిమా చేస్తే అన్నీ వర్కౌట్ అవుతాయని నమ్ముతాను. సో, మంచి సినిమా అనేది కొత్త డైరెక్టరా? పాత డైరెక్టరా? అన్నది ఏముండదు. ఓకే. ఖచ్చితంగా ఆ కంటెంట్. సెన్సిబిలిటీస్‌కు, ఆ కంటెంట్‌కి తగ్గట్టుంటే అవుతదని నమ్ముతాను. బేసిక్‌గా మీరన్నట్టు అది కరెక్టే. మీ వేలో మీరెళ్తున్నారు. ఎస్పెషల్లీ మీరు న్యూ కమర్‌గా వచ్చారు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చారు. మీకు తెలుసు ఆ అవును. స్ట్రగలింగ్ అదంతా హ్మ్. డెబ్యూ డైరెక్టర్స్‌కి అవకాశం అనేది తెలుసు మీకు. అవును. అవకాశం దానికున్న ఇంపార్టెన్స్. సో, ఎగ్జాక్ట్‌లీ అలా రాజు. ఎళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ జోన్ ఎందుకో రావట్లే నా మైండ్ సెట్. నాకు చాలా మంది చెప్పారు. నా సన్నిహితులు గాని, లేపోతే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ గాని, ఎందుకంటే వాళ్ళు గాని. మీరిప్పుడు ఒక స్టార్ డైరెక్టర్‌తో చేస్తే మీ హ్మ్. మార్కెట్ పెరుగుతది. ఇప్పుడు ఎస్పెషల్లీ డెబ్యూ డైరెక్టర్‌తో చేస్తే ఎక్కువ ఫేస్ ఆఫ్ ద మూవీ మీరే అనిపిస్తది. అవును. ఇప్పుడు ఆళ్ళు కూడా షేరింగ్ చేసుకుంటే కొంచెం ఆ వైబ్ గాని, ఆ హ్మ్. కాంబినేషన్‌లో సెట్ అవ్వచ్చు ఇంకెళ్ళొచ్చు. బ్యానర్‌లు అంటారా మీరు ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద బ్యానర్‌లో చాలా. చేసారు గానీ డైరెక్టర్స్ విషయంలోనే హ్మ్. అంటున్నాను నేను. లేదు మీరన్నది చాలా మంది చెప్పారు రాజు బ్రో. ఈవెన్ నా ఫ్రెండ్స్ గాని, ఇండస్ట్రీ వాళ్ళు గాని, ఒక నోన్ డైరెక్టర్‌తో చేసి, నోన్ హీరోయిన్స్‌తో చేసి, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్‌తో చేసి, కాంబినేషన్ సెట్ చేసుకుంటే ఓపెనింగ్స్ పడతాయి. నీ మార్కెట్ పెరుగుతది. ఓటీటీ మార్కెట్ అంట, అది ఇదంట, ఇదంట అన్నీ పెరుగుతాయని అంటారు గానీ, బేసిక్‌గా నేను ఆ జోన్‌లో లేను. నా మైండ్ సెట్ ఇప్పుడు నేనేదో ఎవరికో ప్రూవ్ చేయాలి. నేనిదిగో ఇక్కడున్నాను. టైర్ 1లో ఉన్నాను. టైర్ 2లో ఉన్నాను. ఆ జోన్‌లో లేను నేను. నాకేంటి నేను మంచి సినిమాలు చేయాలి. వీలైనంత మంది కొత్త డైరెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలి. కంటెంట్ చూజ్ చేసుకోవాలి. మంచి కంటెంట్ చేయాలి. మంచి సినిమాలు చేద్దాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ జోనర్స్. జోనర్స్ చేద్దాం. అట్‌లీస్ట్ ఫర్ నెక్స్ట్ 3 ఇయర్స్. ఆ తర్వాత చూద్దాం. ఆ తర్వాత ఐల్ ప్లే మై గేమ్. నేనెలాంటివి చేయాలనుకుంటున్నాను. ఎంతవరకు నేనేం చే నా నా ప్లానింగ్ నాకోటుంది. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే నాకు ఆ జోన్‌లో లేరు. ఆ జోన్‌లో లేను. అంటే అదే ఈ కాంబినేషన్ సెటప్ చేసుకుంటే ఓపెనింగ్ పడతది గదా! కాంబినేషన్ సెటప్ చేసుకుంటే బిజినెస్ గట్టిగుంటది గదా! ఆ జోన్‌లో అయితే లేను. లైక్ శ్రీకాంత్ అడ్డాల గారు చెప్పారా? అది ఎంతవరకు అయింది? ఏమైనా మెటీరియలైజ్ అయిందా? యాహ్! ఇట్స్ ఇన్ ద ప్రాజెక్ట్? ప్రాసెస్‌లో. అవునా? ఆ! ఓకే. ప్రాసెస్‌లో. ఏంటి ఎలాంటి చాలా కథ మంచి కథ. చెప్పారు? హ్మ్. సో, ఆయనకి ఇప్పుడు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది ఆయన సినిమాలకి. అవును. అవును. అంటే ఈ మధ్య కొంచెం చిన్న గ్యాప్ తీసుకొని ఆయన పెద్ద కాపు సైడ్, మాస్ సైడ్ ఎళ్లారు గాని 'అరప్ప'తో. హ్మ్. బట్ ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకి ఒక మంచి. గ్రిప్ ఉంటది. హ్మ్. లైక్ 'సీతమ్మ వాకిట్లో' సినిమాలు చేయడం మనం ఇప్పటికీ ఎప్పటికి మర్చిపోలేం. చూస్తూనే ఉంటాం. అవును. సో, రిపీటెడ్‌గా చూసే ఫిల్మ్ అది. సో, ఎలా ఉండబోతుంది? ఎలాంటి కథ చెప్పారు? మీ కాంబోలో ఎలా అలాగే ఉంది? ఉంటది. ఇప్పుడు అవునా? నాకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'కొత్త బంగారు లోకం' అంటే నాకు చాలా ఇష్టం. ఆ 2 సినిమాలు చాలా సందర్భాల్లో చెప్పాను. ఆయన మళ్ళీ అలాంటి కథే రాశారు. నేను కథ విన్నప్పుడు అదే నేను సార్‌తో 2, 3 సార్లు అన్నాను. ఇది కదా సార్ చేయాలి. ఇది కదా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అదిరిపోయింది బ్రో. చాలా బావుంటది కదా! బట్ ఈ ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకోవడం టూ కరెక్ట్ ఎర్లీ కాదు. అంటారా? టూ ఎర్లీ అని లైక్ చెప్పి. విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయితే విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మీ కాంబో నుంచి. కామన్. మోస్ట్‌లీ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చా? చూద్దాం మరి ఇంకా ఇట్స్ ఇన్ డిస్కషన్స్ అది. ఓకే. ఎలా అన్నది చూడాలి. ఓకే. హ్మ్. లైక్ ఒక తమిళ్ డైరెక్టర్‌తో ఏదో కొంచెం పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. లైక్ అనిరుద్ గూడా మ్యూజిక్కు ఏదో పెద్ద సౌండింగ్ చేయబోతున్న ప్రాజెక్ట్ అని విన్నాను. మీరేమో ఇప్పటివరకు దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఎవరికీ చెప్పలేదు గూడా. ఏంటసలు అది ఉందా? ఏంటి? ఆహ్, అయ్యో! అది న్యూస్ వచ్చేసిందది. సో, అనిరుద్ మ్యూజిక్ అనేది గూడా వచ్చింది. విన్నా నేను. యాహ్! బ్రో. అవుతుంది. అది కూడా ఇప్పుడు టూ ఎర్లీ టు టాక్. అవునా? కొంచెం పెద్ద స్క్రిప్టేనా అది? యాహ్! పెద్ద స్క్రిప్ట్ పెద్ద. అనిరుద్ గారిదంతా. ఇట్స్ ఇన్ డిస్కషన్స్. ఓకే. అదే ఇప్పుడు నేను మాట్లాడకూడదు. మొత్తం అయింది. అది టీమ్ అనౌన్స్ చేస్తారు. ఓకే. ప్రొడక్షన్ గాని అదంతా. యాహ్! అంతా రెడీ అయిపోయింది. దే ఓకే. విల్ అనౌన్స్ ఇట్ సూన్. ఓకే. 'చెన్నై లవ్ స్టోరీ' విషయానికొస్తే ఏంటి ఒక బేబీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అది. మీకు సంబంధించి ఒక లవ్ స్టోరీలో కొంచెం ఇంటెన్స్ లవ్ స్టోరీ అలా. వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. కానీ బేబీకి దీనికి సంబంధం లేదు. వెరీ రిలేటబుల్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. చాలా పెద్దగా ఉండబోతుంది. వెరీ ఆ సినిమాలో ఏంటి మీ ఇన్వాల్వ్‌మెంట్ లైక్ ఆ ప్రాజెక్ట్ ఓన్లీ యాక్టర్‌గా అంతే చేయడమా బ్రో. లేదంటే యాహ్! ఏమన్నా? యాహ్! యాహ్! నేను టీమ్‌కి చాలా క్లియర్‌గా చెప్పేసాను. నాకు లైక్ నేను కథ విన్నాను అండ్ వెరీ, వెరీ పర్ఫెక్ట్. వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ స్టోరీస్‌లో 'రాజేష్' గారు గాని, 'రవి' అన్న గాని, లేకపోతే 'ఎస్‌కేఎన్' గారు గాని దే హావ్ దేర్ ఓన్ గ్రిప్. ఎలా వర్కౌట్ అవుద్ది ఇది అన్నది దేర్ ప్లానింగ్ అని దాన్ని నేను నమ్మాను గట్టిగా. సో, జస్ట్ యాస్ ఎ గోయింగ్ యాస్ ఎన్ యాక్టర్ అండ్ కమింగ్ బ్యాక్. అండ్ ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ విత్ వర్కింగ్ విత్ దెమ్. నాకు నమ్మకం ఉంది. వాళ్ళ ప్లానింగ్ గాని అండ్ నేను కథ విన్నాను బ్రో. ఎవ్రీ లైన్ నేను చదివాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ బిగ్. మీరు బేసిక్‌గా కామ్ గోయింగ్‌గా మీ పని మీరు చేసుకుంటూ సినిమాలు చేస్తూ వెళ్ళిపోతారు. ఈ ఎర్లీ 2 అయితే డెలివర్ చేస్తున్నారు. హ్మ్. బట్ బయటేంటంటే ఫుల్ బిజీ మీరు. హ్మ్. ఇప్పుడు ఏంటి సెట్ అయినయి కొన్ని మీరన్నట్టు ఇప్పుడు చాలా విషయాలు ఇంకా బయటికి రాలేదు. హ్మ్. మనకేదో 'చెన్నై లవ్ స్టోరీ' లైక్ ఇంకేదో 2, 3 సినిమాలే కనిపిస్తున్నాయి. హ్మ్. బట్ మీకు నాకు తెలిసి 5-10 వరకు లైనప్ ఉందని